హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను మగ్గం వర్క్కి థ్రెడ్ కాకుండా రిబ్బన్ వర్క్ యూస్ చేశాను. ఫ్లవర్స్కి బ్యాక్ సైడ్ థ్రెడ్తో కాకుండా రిబ్బన్ అసలు బ్యాక్ సైడ్ టచ్ అవ్వకుండా ఓన్లీ ఫ్రంట్ సైడే కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్ని ఈ క్లాత్కి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేశాను. ఈ రిబ్బన్ కొంచెం కుట్టడానికి చాలా హార్డ్గా ఉంటుంది, ఇంకా క్లాత్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను వాడిన రిబ్బన్ మాత్రం చాలా లైట్గా ఉంటుంది. రిబ్బన్ వర్క్ చూడడానికి చాలా నీట్గా అందంగా కనపడుతుంది. అందుకే రిబ్బన్ ఫ్లవర్స్ అంటే నాకు ఎప్పుడు ఇష్టమే ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ వేలో అందరూ కుట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ రిబ్బన్ ట్రై చేశాను. ఈ రిబ్బన్ క్లాత్ పైన వాడినప్పుడు ఎలాంటి మనకి ఇబ్బంది ఉండదు, నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ స్టిక్కీ పేపర్ మొత్తం పేపర్ కాకుండా కొంచెం డిజైనే తీసుకున్నాను నేను, ఎందుకంటే రిబ్బన్ ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్స్ వేయాల్సింది కాబట్టి వాటికి ఎక్కువ డిజైన్ పట్టలేదు. ఈ లైన్స్ వరకు నీట్గా స్టిక్కీ పేపర్ పైన డ్రా చేసుకొని ఫ్లవర్స్ మాత్రం ఓన్గా వేసేసుకున్నాను. ఈ రిబ్బన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చాలా లైట్గా ఉంటాయి, స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ రిబ్బన్స్. ఇంకా ఈ డిజైన్కి వాడిన వర్క్ కూడా నేను లుకింగ్ మగ్గం వర్క్, ఆరి వర్క్ లాగా కనపడేలాగా ఈజీగా ట్రిక్కీగా ఎలా కుట్టుకోవాలో కూడా చూపించాను. ఈ గోల్డ్ బీడ్స్ చాలా ఈజీగా ఎలా కుట్టాలో చూపించాను. మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడడానికి మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది, హ్యాండ్తో స్టిక్ చేసినా కూడా. నేను ఇక్కడ 4 బీడ్స్ 5 బీడ్స్ అలా తీసుకున్నాను. ఇంకా 2 బీడ్స్ 3 బీడ్స్ తీసుకుంటే ఇంకా దగ్గరగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆరి వర్క్ అంటే ఎక్కువగా బీడ్సే యూజ్ చేస్తాము. బీడ్స్ ఎలాగైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు, 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. ఇంకా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, కానీ మెయిన్గా ఫ్లవర్ వర్క్ వచ్చే వరకు మనకి నీట్గా వేసుకోకపోతే ఫ్లవర్ షేప్ నీట్గా కనపడదు. రిబ్బన్ వర్క్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా చాలా నీట్గా కనపడుతుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఈ వీడియోలో బీడ్ స్టిచ్చింగ్ అయినా రిబ్బన్ స్టిచ్చింగ్ అయినా చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను, ఈజీ వే చూపించాను. ఎందుకంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండాలి కదా. ఈ బీడ్స్ కుట్టేటప్పుడు ఇలానే కుట్టాలనే రూల్ అయితే ఏమి ఉండదు, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ లైన్లో ఇలా 4 బీడ్స్ 5 బీడ్స్ అలా తీసుకొని స్టిక్ చేశాను. ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లో అన్నీ ఒకేసారి తీసుకొని తర్వాత స్టిక్ చేసుకున్నాను. అది ఇంకా ఈజీగా అనిపించింది. అలా వేసుకుంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుంది వర్క్ కూడా. కానీ నేను ఇక్కడ ఈ వీడియోలో లైన్ మొత్తం ఫుల్గా అన్ని బీడ్స్ వాడాను అనమాట. అలా కాకుండా ఒక 2-3 బీడ్స్ తగ్గించి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఆపోజిట్ లైన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ లాగా అవసరం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చిన బీడ్స్ వల్ల అక్కడ అడ్జస్ట్ అయిపోయి నీట్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం స్టిక్ చేశాను కాబట్టి నేను గ్యాప్ ఇవ్వకుండా స్టిక్ చేశాను, అందుకని కొంచెం నీట్గా అనిపించలేదు నాకు. కాబట్టి కొన్ని బీడ్స్ తగ్గించి స్టిక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు మొత్తం అన్నీ ఒకేసారి తీసుకున్నాను. బీడ్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో స్టిక్ చేసుకున్నాను. లుకింగ్ మగ్గం వర్క్ లాగానే రావాలి అనుకుంటే ఖచ్చితంగా మధ్యలో ఇంకా కావాలంటే నేను కొంచెం దూరంగా స్టిక్ చేశాను ఈ వీడియోలో, కావాలంటే ఇంకా చాలా దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. అయినా కూడా ఇలా చేస్తే చాలా తొందరగానే అయిపోయింది అనిపించింది. తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా వాడేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం ఫుల్గా బీడ్స్ తీసేసుకున్నాను. అలా కాకుండా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి మనం. గ్యాప్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ చాలా దూరంగా వేసుకున్నాను. అలా కాకుండా 2-3 బీడ్స్కి ఒక దగ్గర మనం నీట్గా కుట్టుకుంటే అవి నీట్గా చాలా బాగుంటాయి.
దగ్గరగా కుట్టినా దూరంగా కుట్టినా ఇప్పుడు డిఫరెన్స్ ఏం అనిపించదు, ఎందుకంటే రింగ్ ఉంది కాబట్టి, స్టాండ్ ఉంది కాబట్టి మనకి డిఫరెన్స్ ఏం తెలీదు. స్టిక్ చేసిన తర్వాత క్లాత్ రింగ్ నుంచి సపరేట్ అయినప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మరి ఎక్కువ గ్యాప్ పెడితే బీడ్స్ అన్నీ కొంచెం లూజ్గా ఉన్నట్లు కనపడతాయి, అందుకని చాలా దగ్గరగా నాట్స్ వేసుకోవాలి. ఎంత దగ్గర నాట్స్ వేసుకున్నా కూడా ఫస్ట్ లైన్ కంటే సెకండ్ లైన్ ఇలాంటి ప్రాసెస్లో స్టిక్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే తొందరగా అయిపోయింది, నిజంగా 1 అవర్లో అయిపోయింది. ఈ మగ్గం వర్క్ డిజైన్స్ వేసుకోవడానికి సపరేట్గా నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. ఆల్రెడీ వచ్చిన వర్క్తోనే మనకి కొన్ని బేసిక్ స్టిచ్ వచ్చినా కూడా వాటికి మనం బీడ్స్ యాడ్ చేస్తే అది ఇంకా కొత్త డిజైన్ అయిపోతుంది. మనకి ఎప్పటి నుంచో తెలిసిన స్టిచెస్తోనే ఇలా వేసుకోవచ్చు, వీటికి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. ఒకసారి 2 సార్లు చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం లైన్ మొత్తం ఫుల్గా కుట్టినందుకు అక్కడ కొంచెం టైట్గా అయిపోయింది. ఇక్కడ కూడా ఫుల్గా తీసుకున్నాను తెలియక, అందుకని కొంచెం టైట్గా అనిపించింది. తర్వాత తీసుకునేటప్పుడు కొంచెం తగ్గించి తీసుకున్నాను, అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ జాయింట్స్ దగ్గర ఇలా పెడతాం కాబట్టి మనము కొంచెం బీడ్స్ తక్కువగా పెట్టి తీసుకుంటేనే మనకి అడ్జస్ట్ అవుతుంది, లేదంటే కొంచెం టైట్ అయిపోయి బీడ్స్ సైడ్కి వెళ్ళిపోతాయి, అప్పుడు లైన్స్ స్ట్రేట్గా కనపడవు. ఫస్ట్ వేసిన లైన్స్ కొంచెం షేప్ అవుట్ అయ్యాయి, ఎందుకంటే నేను లైన్ మొత్తం వేసుకున్నాను, బీడ్స్ గ్యాప్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు వేసే బీడ్స్కి కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను కాబట్టి ఇవి నీట్గా వచ్చాయి. ఇలా మొత్తం నీట్గా ఎంత వీలైతే అంత దగ్గరగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు మ్యాచింగ్గా డిజైన్ కావాలనుకుంటే ఇక్కడ ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేదంటే మధ్యలో చిన్న స్టిక్ అయినా స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. మిడిల్లో మిర్రర్ వర్క్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ పింక్ కలర్ బీడ్స్ ఇంకా గోల్డెన్ కలర్ బీడ్స్ కలిపి చిన్నగా నీట్గా ఇలా సెట్ చేసుకున్నాను. మనం తీసుకునే బాక్స్ని బట్టి కూడా ఈ మధ్యలో డిజైన్స్ వస్తాయి. బాక్సెస్ మరీ పెద్దగా ఉంటే డిజైన్ కూడా కొంచెం పెద్దగా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బాక్సులు మరీ చిన్నగా ఉన్నాయి, ఇంతకంటే పెద్దగా డిజైన్ సెట్ చేసుకుంటే బాక్స్ లుకింగ్ పోతుంది, అందుకే ఇంతే సింపుల్గా సెట్ చేసుకున్నాను. ఇలా అన్నిటికీ నీట్గా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే ఇంకా గ్రాండ్గా మిడిల్లో ఇంకా స్టోన్స్ కానీ లేకపోతే గోల్డ్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. బాక్స్ మధ్యలో ఖాళీగా ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా. ఒకవేళ కావాలంటే మధ్యలో క్లాత్ కట్ చేసుకున్నా కూడా బాక్స్లలో నీట్గా ఉంటుంది గ్యాప్స్. డిజైన్ మధ్యలో కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత మధ్యలో నెట్ యూస్ చేసి క్లాత్ని మనం కట్ చేసుకుంటాం కదా నీట్గా, అది కొంచెం నీట్గా కట్ చేసుకోకపోతే మనం వేసిన వర్క్ మొత్తం మళ్ళీ పాడైపోతుంది. ఇంత గ్రాండ్గా ఇంత నీట్గా అయితే నేను కూడా ఇంతకుముందు వర్క్ వేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. కొంచెం స్టిక్కీ పేపర్స్ వల్ల కూడా చాలా హెల్ప్గా ఉంటుంది, నీట్గా వేసుకోగలుగుతున్నాను. వీటి వల్ల చాలా ఈజీగా వర్క్ వేసుకోవచ్చు.
ఇక్కడ స్టిక్కీ పేపర్లో అయితే ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్స్ ఇంకా ఈ డిజైన్ ఇంతవరకు సెట్ చేసుకున్నాను. రిబ్బన్ వర్క్ ఇంకా వాటికి నేను డిజైన్ డ్రా చేసుకోలేదు, ఓన్గా వేసేసుకున్నాను. ఓన్గా డిజైన్ అంత నీట్గా డ్రా చేయడం రాదు కాబట్టి ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. రోజ్ ఫ్లవర్స్కి అయితే ఇంకా డ్రా చేయాల్సిన అవసరం లేదు. పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే వేరేలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ రిబ్బన్తో ఎలా కుట్టినా కూడా రిబ్బన్ కింద నుంచి నాట్ వేసి కాకుండా పైనుంచే స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ రిబ్బన్ ఇంకా షైనింగ్గా కూడా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో అన్ని లైట్ కలర్స్ ఉంటాయి. పట్టు బ్లౌజెస్కి చాలా బాగుంటాయి, పట్టు శారీస్కి, పట్టు బ్లౌజెస్కి. అండ్ కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. రిబ్బన్ వర్క్ లుకింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఫస్ట్ టైం కుట్టామన్న ఫీలింగే ఉండదు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇది కింద నుంచి తీసుకోలేదు. అలా ఫోల్డ్ చేసుకుంటూ 4 సైడ్ మొత్తం అలా చుట్టేసుకోవాలి ఈజీగా. చుట్టేసుకున్న తర్వాత థ్రెడ్తో ఒకసారి స్టిక్ చేసుకోవాలి. రిబ్బన్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నేను థ్రెడ్తో వర్క్ చేసేటప్పుడు మొత్తం కింద కాకుండా మొత్తం పైన కాకుండా మిడిల్లో స్టిక్ చేసుకున్నాను కాబట్టి థ్రెడ్ కనపడే ఛాన్స్ ఉండదు మనకి. ఎలా స్టిక్ చేసుకున్నానో చూపించాలి కదా మీకు కనపడటానికి నేను ఇక్కడ వైట్ థ్రెడ్ యూజ్ చేశాను. అలా కాకుండా పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే మనకి ఆ థ్రెడ్ కూడా కనపడదు. నేను ఎక్కడెక్కడ నాట్స్ వేసానో కనపడాలి కదా వీడియోలో, దానికోసం నేను వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కనపడడానికి కోసమే. మామూలుగా మనం బ్లౌజ్ పైన వర్క్ చేసుకునేటప్పుడు ఏ కలర్ ఫ్లవర్ వాడుతుంటే ఆ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే మనకి ఇంకా థ్రెడ్ కనపడదు. ఇలా అన్ని రౌండ్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే రౌండ్ కాకుండా మిగతా అన్ని మధ్యలో నుంచి స్టిక్ చేసుకున్నాను. ఫస్ట్ అవుట్లైన్ లాగా ఉండే ఒక లైన్ మాత్రం మనము స్టిక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం ఫ్లవర్ లాగా మనకు షేప్ వస్తుంది. ఫ్లవర్ లాగా షేప్ అవసరం లేదనుకుంటే దాన్ని కూడా మిడిల్లో నుంచే స్టిక్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్ మొత్తం రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ కూడా థ్రెడ్తో ఇలా స్టిక్ చేసుకోవాలి, కిందకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతే, చాలా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు రోజ్ ఫ్లవర్స్. ఫస్ట్ ఒక లైన్ వదిలేసి మిగతా లైన్స్ అన్నిటికీ మిడిల్లో స్టిక్ చేస్తున్నాను. మిగతా లైన్స్ అన్నీ కదలకుండా ఉంటాయి కదా, అందుకని. ఫస్ట్ 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఈ పిన్స్ తీసేసి మళ్ళీ టోటల్గా 8 టైమ్స్ తీసుకున్నాను ఈ ఫ్లవర్కి. ఫ్లవర్కి కూడా గోల్డ్ కలర్ బీడ్స్ కావాలి అనుకుంటే వైట్ కలర్ థ్రెడ్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామో అక్కడ ఆ థ్రెడ్కి విత్ బీడ్స్ కూడా పెట్టుకొని స్టిక్ చేసుకున్నామంటే అక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి ఈ ఫ్లవర్కి. కానీ నేను ఇక్కడ ప్లెయిన్గానే స్టిక్ చేసుకున్నాను ఫ్లవర్ని. రిబ్బన్తో చేసే రోజ్ ఫ్లవర్స్ ప్లెయిన్గా ఉంటేనే చాలా బాగుంటుంది. రిబ్బన్ వర్క్ మొత్తం ప్లెయిన్గా చేసి మిడిల్లో మాత్రం చెమ్కి ఇంకా స్టోన్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ 4 సైడ్స్ కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేస్తే మనకి గ్రిప్ కూడా ఉంటుంది, పోకుండా ఉంటుంది. తర్వాత మిగతా 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఈ రిబ్బన్ వర్క్ అయితే ఈ రిబ్బన్ ఫ్లవర్స్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా. ఇలాంటి వర్క్ మనం బ్లౌజ్కి యూస్ చేస్తే చాలా తొందరగా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బీడ్స్ అయినా స్టిక్ చేసుకోవడం చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు తొందరగా. ఇంకా అలాగే రోజ్ ఫ్లవర్స్ కూడా తొందరగా స్టిక్ చేసుకోవచ్చు. చూసి నేర్చుకొని వేసుకోవడానికి వీలుగా అన్ని సింపుల్ స్టిచెస్ యూస్ చేస్తున్నాను. ఇంకా సింపుల్ ట్రిక్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూపించిన బీడ్స్ ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ అన్నీ చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే అర్థమైపోతుంది, పెద్ద హార్డ్గా ఏమి లేదు. ఎలా స్టిక్ చేసినా కూడా ఈ రోజ్ ఫ్లవర్, ఈ రిబ్బన్ ఫ్లవర్ షేప్ అయితే రోజ్ ఫ్లవర్ లాగే కనపడుతుంది మనకి. హార్డ్గా అయితే అస్సలు ఉండదు, క్లాత్ చాలా నీట్గా ఉంటుంది రిబ్బన్. ఇలా ఫ్లవర్ మొత్తం అన్ని సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో చెమ్కి ఇంకా కుందన్స్ బీడ్స్ అలా పెట్టుకోవచ్చు.
ఫ్లవర్స్కి రిబ్బన్ ఇంకా గ్రీన్ కలర్, వాటికి థ్రెడ్, కొన్ని చెమ్కీస్, కొన్ని కుందన్స్, అలా సింపుల్ మెటీరియల్స్తో తొందరగా అవగొట్టేసుకున్నాను. చూడడానికి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ మాత్రం. ఇలా రిబ్బన్ ఫ్లవర్ మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ కొంచెం కూడా రిబ్బన్ అక్కడ కనపడట్లేదు. బ్యాక్ సైడ్ ఏం వెళ్ళకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఇక్కడ ఫినిష్ అయిపోయింది. రిబ్బన్ వర్క్ ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్తో కొంచెం డిజైన్ చేసుకోవాలి లీవ్స్కి. రిబ్బన్ వర్క్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ కుట్టడానికి కష్టంగా ఉంటుందని ఎక్కువ ప్రిఫర్ చేయరు. కానీ ఇంత ఈజీ మెథడ్ ఉంది కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్లాత్కి అయితే డ్యామేజ్ ఏమి ఉండదు. ఫ్లవర్స్ సైజెస్ని బట్టి మనం రిబ్బన్ కట్ చేసుకోవచ్చు. మనం రిబ్బన్ బట్టి ఫ్లవర్ వస్తుంది. ఇంకా చిన్నగా కావాలనుకున్నా, ఇంకా పెద్దగా కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేస్తున్నది గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేసి, ఇది చాలా బేసిక్ స్టిచ్ అన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా చాలా బేసిక్ స్టిచెస్ యూస్ చేసి మగ్గం వర్క్ నీట్గా ఫినిష్ చేసుకోవచ్చు. ఎక్కువ హార్డ్గా ఉన్న స్టిచెస్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ స్టిచెస్తోనే వర్క్ నీట్గా గ్రాండ్గా సెట్ చేసుకోవచ్చు.
ఇలా లీవ్స్కి గోల్డ్ కలర్ థ్రెడ్తో పాటు చిన్న చెమ్కి యూస్ చేశాను. అన్ని నాట్స్ వేసుకున్నాను. నాట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వేసుకోవచ్చు. స్టిచెస్లో కొన్ని మాత్రమే కొంచెం హార్డ్గా ఉంటాయి. ఇంకా థ్రెడ్ కాకుండా మనం మెటీరియల్ వాడి యూస్ చేస్తే ఆ స్టిచెస్ ఇంకా చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్ ప్లెయిన్ థ్రెడ్ వరకు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. వాటికి బీడ్స్ ఇంకా కుందన్స్ ఏమన్నా యాడ్ చేస్తే మనం చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్లో చాలా వరకు థ్రెడ్ కాకుండా ఎక్కువ రిబ్బన్ ఇంకా బీడ్స్ వాడాం కదా, నాకు ఈ వర్క్ చాలా తొందరగా అయిపోయింది. ఒకవేళ ఫుల్ బ్లౌజ్కి వేసుకోవాలనుకున్నా కూడా వన్ వీక్ కూడా పట్టదు ఈ వర్క్ వేసుకోవడానికి. నాకు ఈ వర్క్ ఓన్లీ వన్ రింగ్ చేశాను కదా, ఒక 3 డేస్లో అయిపోయింది. ఇంకా బ్లౌజ్ మొత్తం అంటే ఒక 1 వీక్లో ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ స్టిక్కీ పేపర్ యూస్ చేశాను కదా, ఈ స్టిక్కీ పేపర్ కావాలంటే రిబ్బన్ ఫ్లవర్ వాడక ముందు కూడా మనం వాటర్లో మెల్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఫ్లవర్స్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాతే వాటర్లో పెట్టాను. ఇలా రిబ్బన్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ ఇంకా చెమ్కి అలా యూస్ చేసి తర్వాత మిగతా ఖాళీ ప్లేస్లో ఫుల్గా చెమ్కి ఇంకా బీడ్స్తో ఫిల్ చేసుకున్నాను. ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్తో చిన్నగా బటర్ఫ్లై షేప్ వచ్చేలాగా చిన్నగా డిజైన్ చేశాను. అంతే, చాలా ఈజీగా సింపుల్గా వర్క్ నీట్గా ఇలా ఫినిష్ అయిపోయింది. కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోయింది తొందరగా. కొన్ని స్టిచెస్ వేస్తుంటే మనకి ఇంకా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేసి కొంచెం బటర్ఫ్లై లాగా డిజైన్ వేసుకున్నాను. ఫైనల్గా డిజైన్ మొత్తం ఇట్లా నీట్గా డిజైన్ సెట్ చేసుకున్నాను. కుట్టడం మొత్తం అయిపోయిన తర్వాత పేపర్ మెల్టింగ్ కోసం
ఈ డిజైన్ని వాటర్లో పెట్టాను. ఇక్కడ వాడిన మెటీరియల్స్లో ఏది కూడా కలర్ పోలేదు. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఏదైనా మెటీరియల్ ఒకవేళ కలర్ పోతుంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తానని. ఇక్కడ చెమ్కి ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్, పింక్ కలర్ బీడ్స్ యూస్ చేశాను. వాటిలో ఏది కలర్ పోలేదు. ఇంకా గ్రీన్ కలర్ థ్రెడ్, పింక్ కలర్ రిబ్బన్ కూడా కలర్ పోలేదు. కానీ ఒకసారి నేను వెల్వెట్ కలర్ రిబ్బన్ యూస్ చేశాను. వెల్వెట్ కలర్ పోయింది. ఇది నార్మల్ రిబ్బన్ కలర్ కాబట్టి ఇది కలర్ పోలేదు. ఈ మెటీరియల్లో ఇక్కడ ఈ డిజైన్లో వాడిన ఏ మెటీరియల్ కూడా కలర్ పోలేదు. ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇది పట్టు శారీస్కి, పట్టు బ్లౌజ్కి కూడా చాలా బాగుంటుంది. ఇదొక పట్టు లంగా కోసం డిజైన్ చేసిన వర్క్. గ్రీన్ ఇంకా పింక్ మ్యాచింగ్తో డిజైన్ ఇలా ఫినిష్ అయిపోయింది. డిజైన్ ఇంకా వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.